సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, గాలివీడు, చిలకలూరిపేటలో ఉన్నాము. ఈ ప్రపంచంలో అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ మోసగాళ్ళ చేతిలో మోసపోతూనే ఉంటారు. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక నిండు జీవితం. ఇలా విక్రమ్ అనే వ్యక్తి వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య మనస్తాపానికి చెంది 3 పిల్లలతో సహా ఇక్కడ గండిమడుగు నీటిలో అనంత లోకాలకు చేరారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము. ఒక్కసారి వాళ్ళ బంధువులతో కూడా పూర్తి వివరాలు ఏం జరిగిందనేది అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే వాళ్ళ భర్త, వాళ్ళ అత్త, మామ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. రాయచోటి, గాలివీడు, చిలకలూరిపేటలో విక్రమ్ అనే వ్యక్తి వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. భార్య పేరు నాగరాణి. మనస్తాపానికి చెంది ఇక్కడ గాలివీడు 8 లో మరణించారు. 3 పిల్లలతో సహా ఆమె కూడా మనస్తాపం చెంది తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాల కోసం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే, మమ్మీ పేరు శోభారాణి. ఏమవుతారమ్మా? ఈమె మా చెల్లెలు. ఏంటి, ఎందుకు జరిగింది ఇలాగా? మా చెల్లెలు భర్త వేరే పాపను పెట్టుకొని ఆ పాప కోసం పెళ్లి కాకముందే ఆ పాపకు వానికి లవ్ ఉందంట. పేరు సరస్వతి అనే ఆమె. సరస్వతి ఆమెతో సంబంధం పెట్టుకొని ఇంతకు ముందే లవ్ అని చెప్పినారు. మాకు తెలీదు. మా మేనమామ కొడుకే అతను. అందుకో మా మేనమామ కొడుకే మంచోడని ఇచ్చినాము. మాకు పెళ్లి అయ్యే వరకు తెలుసుంటే అసలు ఇచ్చే వాళ్ళమే కాదు. ఆ తర్వాత పెద్ద పాప పుట్టిన తర్వాత ఆ పాపను పెళ్లి చేసుకోవాలని గుర్రంకొండ వరకు మదనపల్లి దగ్గరికి పోతా అన్నారంట. ఆ పాప వాళ్ళ మేనత్త, సరస్వతి వాళ్ళ మేనత్త చూసి వెనక్కి పిలుచుకొని వచ్చి కేసు పెట్టి పెళ్లి కాని పాప అని చెప్పి మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. 50,000 డబ్బులు మెల్లో గొలుసు ఇచ్చేసింది. మా పాప బొట్టు గొలుసు ఇచ్చేసింది. ఇంకా మా ఉంజోలికి రావద్దు, మా చెల్లెలు ఇంకా మా ఇద్దరి మధ్యకు నువ్వు రాకూడదు అని సరస్వతి అనే పాపకు డబ్బులు కట్టించింది. 50,000 డబ్బులు కట్టించి, ఆ పేపర్ కూడా ఉంది, చూపిస్తాను. పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ తెంచి కట్టించినాము. ఎప్పుడు జరిగింది? 2016లో జరిగింది. అప్పటి నుంచి ఇది నడుస్తుంది. అప్పటి నుంచి ఇట్లే జరుగుతా ఉంది. 2 సంవత్సరాలేమో మాకు తెలియలే, బయటపడలే. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత డబ్బులు కట్టించిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లే మొదలైంది. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషులు, గాలివీడు మండలం లోపల ఎంత మంది పెద్ద మనుషులు ఉంటే అందరితోనా పెద్ద అయిపోయింది, చేసినారు పంచాయతీలో. ఆమె భర్త ఏం పని చేస్తుంటారు? అతను డ్రైవరు, బండికి పోతా ఉంటాడు, ఆటో డ్రైవరు, వాలంటరీ కూడా ఆ పని చేస్తా ఉంటాడు. మేము ఎన్నో సార్లు చెప్పినాము, కాలు పట్టుకొని చెప్పినాము, మంచితనంగా చెప్పినాము, ఇంతవరకు కొట్టకుండా కూడా చెప్పినాము మా చెల్లెలు బాగుండాలా అని. ఎంతో మేనమామ కొడుకు అని మా కొట్టలు చేతులు ఆడక ఎంతో మంచిగా చెప్పుకొని చూసినాము. ఏం ప్రయోజనం లేకపోయింది. ఆ పాపకు కూడా ఎన్నో చెప్పి చూసినాము. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన కూడా చెప్పి చూసినాము. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన మా పాప మా ఇష్టము, మేము ఈడు కాకుండా ఇంకొకడు అవుతాడు, మేము ఎవరినైనా పెట్టుకొని మేము బతుకుంటాం, మేము బతికేదే అట్లా అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు పోయి మేము చెప్తే. మా బిడ్డ ఇట్లుంది, మీ బిడ్డ, మీకు 4 బిడ్డలు ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా మా బిడ్డ నా గోడ ఆడిస్తానని మంచితనంగా వాళ్ళ మీద కూడా ఇంతవరకు కొట్టాడగోలే మేము. అతను ఏమన్నాడు ఫైనల్ గా? అతను ఆ పాపను నేను వదలను, నేను ఆ పాపనే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి కూడా చేసుకున్నారంట మేడం. అంతా మాకు 3 నెలలకు ముందు ముందుకు పడింది. మా చెల్లెలకు 3 నెలలకు తర్వాత 3 నెలలు ముందు తెలిసింది ఆ పాపకి. దాని గురించే పోరాడుతున్నాము. కేసులు ఇప్పటికి 3 నెలల నుంచే 2-3 సార్లు కేసులు పెట్టినాము. పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ లో మాకు ఏం న్యాయం జరగలేదు. చెప్పింది ఆ పాప. మా ఫోటోలు కూడా దిగి ఫోటోలు ప్రేమ కట్టించుకునింది. నేను బతకను, ఇంకా నాకు ఆమె కావాలంటున్నాడు, నేనంటే అస్సలు కనీసం అతని మనసులో కూడా నేను లేను అని చెప్పి విడాకులు ఇప్పించేద్దామంటే ఆ పాప నా మొగుడు నాకే కావాలని మా చిన్నమ్మోళ్ళ ఇంటికి పిలుచుకొని విన్నాము. వచ్చి 20 రోజులు అయింది. ఆ పాప 20 రోజులు అయింది. ఈలోపు ఆ పిల్లోడు పోయినాడు. ఆ పాప మగుడు, మా చెల్లెల మగుడు పోయినాడు. ఆ పాప దగ్గరికి, చిన్నపిల్లని దగ్గరికి పోయినాడు. 5 రోజులు అయిపోయింది, రాలేదు. ఆ పాప ప్రెగ్నెంట్ గా ఉంది. ఏదో డెలివరీ అయింది. ఆ పాపకు మగబిడ్డ పుట్టినాడని ఫోటోలు ఏమో పెట్టినాడంటమ్మా. ఫోటోలు చూసినాక నుంచి ఆ పాప ఏదో అయిపోయి అట్లా వెళ్ళిపోయి చనిపోయిందమ్మా. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలే. నిన్న టీవీ వాళ్ళు కూడా వచ్చినారు, మా పాప ఇట్లా అయిపోయిందని వేసినారు. భార్యాభర్త కొట్లాడుకున్నారు, చనిపోయినారనే రాసినారు. కానీ ఆ అబ్బాయి ఇంకొకరితో సంబంధం పెట్టుకునేందువల్ల ఆ పాప ఇట్లా చనిపోయింది. ఆ పాప ఓ బిడ్డను కనింది, గర్భవతిగా ఉంది, టార్చర్ పెట్టినాడు అని రాయలేదు. మా ఫోటోలు, వీడియో కూడా చూపించిన నేను. ఆ పిల్లోడు ఈ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, ఎక్కడన్నా పోయినా, గుళ్ళకు పోయినా, ఎక్కడన్నా పోయినా కూడా ఆ ఫోటోలు తీసుకొచ్చేది మా చెల్లెలకు చూపించేది, చూడు చూడు అని. అట్లా చేయబట్టి ఆ పాప ఇట్లా చేసుకోవడానికి కారణం అంతా
ఆ సరస్వతి అనే పాప విక్రమే అమ్మ వాళ్ళిద్దరే ఈ పనికి ఆ పాప ఇట్లా చనిపోవడానికి కారణము. పాపకు మా చెల్లెల కూతురికి చిన్న కూతురికి పెద్ద ఆమెకి జ్వరం వచ్చి వారం రోజులు ఇంట్లో ఉన్నింది. చూపించుకురమ్మంటే చూపించరాలేదని చెప్పేసి ఆ పాపే పోయి చూపించుకొచ్చుకునింది. ఆ పాపకు జ్వరం వస్తా అంటే చిన్న పాపకు జ్వరం వస్తా అంటే ఇద్దరు మా చెల్లెలకు చిన్న పాపకు జ్వరం వస్తా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకునింది, పట్టించుకోలేదని. పెద్ద పాపకి ఎదురు మొల్లో నచ్చింది అంటే పట్టించుకోలేదు. ఇంకా నేనే లేకపోతే నా బిడ్డలకి ఎవరు పట్టించుకోరని ఆ బాబు ఇంత పని చేసేసుకునిందమ్మా. ముందు రోజు ఏమన్నా మాట్లాడిందా మీ చెల్లెలు మీతో? చెప్పింది, మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నేనేం చేసుకోని లెక్క, నేనేం బాగానే ఉంటా లెక్క, నా గురించి నువ్వు వ్యసనం చేయొద్దు, మీరు ఆలోచన చేయొద్దు అని నాకు ఫోటోలు కడిగించుకొచ్చినోటి కూడా నాకు ఇచ్చింది. నాకు గుర్తుగా నీ దగ్గర పెట్టుకోక అని నాకు ఫోటోలు కూడా ఇచ్చి మాట్లాడి, నువ్వు పాపకు హాస్టల్ మాట్లాడి రాపోక, పెద్ద పాపకు నవ్యకి మాట్లాడి రాపోక హాస్టల్లో చేర్పిద్దాము అని చెప్పిందమ్మా. ఆ మాట చెప్పిందని నేను కడపకు పోయినాను. నేను అటు పోయినాక ఆ పాప ఇట్లా చేసేసుకునింది. నిన్ను పంపించడానికే అట్లా చెప్పింది ఆమె అనుకుంటాను. పోయి మాట్లాడరా, ఇద్దరం పోదాం రామ్మా అన్న. వద్దులేక నువ్వు పోయి మాట్లాడేసి రాపో, మళ్ళా నేను మాట్లాడతా, మళ్ళీ వచ్చి చూస్తాను, నువ్వు చూస్తే ఒకటి నేను చూస్తే ఒకటి, నువ్వు చూసి రాపో అనింది. నేను చూసి రావడానికని నేను కడప పోయినా ఆ పాప ఇట్లా చేసేసుకుని. అసలు ఆ పాప చేసుకోదు అనుకున్నాను, నమ్మకంగా చెప్పింది. కాకపోతే ఆ పిల్లోడు ఫోటోలు పంపించడం వల్ల నా చిన్న భార్యకు బిడ్డ పుట్టినాడు అని పంపించడం వల్ల ఆ పాప ఇట్లా చేసుకునింది. ఫోటోలు పంపించినాడు, ఇంకా నీకు కొడుకు పుట్టినాడు కదా, నేను ఎందుకు నా బిడ్డలుగా నువ్వు బాగాలేకపోయినా పట్టించుకోవడం లేదు, తిండి తెచ్చి పెట్టడం లేదు, ఎందుకు ఇంకా నా బిడ్డలు బతకడం అనేసి ఆ పాప ఇట్లా చేసుకునిందమ్మా. ఎంతమంది మీరు మొత్తము అక్క చెల్లెళ్ళు? మా చిన్నమ్మ కూతురు అమ్మాయ్యా? మా అమ్మ పెద్దమ్మ, మా చిన్నమ్మ. ఆ పిల్లోడు మా మేనమామ కొడుకే. మీ మేనమామ కొడుకు? మా మేనమామ కొడుకే. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారమ్మా? ఎవరు? విక్రమ్ అనే వ్యక్తి. విక్రమ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. విక్రమ్ వాళ్ళ అమ్మ వాళ్ళని, అతన్ని. ఆ పాపని మాత్రము అరెస్ట్ చేయలే. నేను ఎస్ఐ సార్ని అడిగినాను పొద్దున్నే పోయి, ఏం సార్ నిన్న చనిపోయింది మా పాప, వాళ్ళ మీద కేసు పెట్టినాము, మీరేం సార్ ఇంకా తీసుకొచ్చి పెట్టలేదంటే, ఆ సారు మీకేం అవసరం లేదు అడిగేదానికి, ఇటు నుంచి పోండి, మీరు ఎవరు మాట్లాడేదానికి, ఎవరు అనేది, ఎవరు మీనేది, పోండి ఇటు నుంచి అని చెప్పినారు. ఆడ నాగరాణి గారి తల్లిదండ్రులు వాళ్ళ అన్న కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు మేడం. ఏం చేస్తుంటారు? నేను బైక్ మెకానిక్ మేడం. నాగరాణి మీకేమవుతారు? మా చెల్లెలు మేడం. ఈ సంఘటన తెలుస్తుందా? ఏ టైం తెలిసింది మీకు? మా చెల్లెలు మధ్యాహ్నం పని చేసుకుని వచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిందంట. మళ్ళీ వచ్చి మళ్ళా సాయంత్రంగా 4-5 అట్ట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో కానీ మాకు ఫోన్ చెప్పలా. మళ్ళా మాకు ఫోన్ వచ్చింది. మళ్ళీ 8 గంటలకు అటు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చి ఇంటికాడికి వచ్చి అడిగితే, ఆయన అడిగిందో నాకేం తెలుసు అని మాట మాట్లాడతాడు. మీ బావ? మా బావ కాదు, మా మేనమామ. చెప్పి మళ్ళా మా అమ్మకు మా అందరికి ఆశలు చూపిస్తాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీ శాస్త్రం మీరు చేసుకోకండి అని మాట మాట్లాడ. ఇంకెందుకులే మా చెల్లెలు ఏడాది తలాడుకున్నవి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చామని పోయినాం. కంప్లీట్ ఇచ్చిన తర్వాత పోయి ఇక్కడ ప్రాజెక్ట్ కలిసి చూసినాం. ఇంకా నీళ్ళు లాంగ్ ఉంటే ఇంకా లోపలికి చూసామని చెప్పి లాగొచ్చు పోతే పీ కార్ ఆపేసి లాగ చూస్తే పిల్లోడు బాలబొక్కలు పనుకొని కనుక్కున్నాను. నాకు నీళ్ళలో నేనే చూసిన. ఫస్ట్ లో చూసినాక మళ్ళీ నేనే చూసింది. పిల్లోని తెచ్చుకొని పండేసుకున్నా. పండైన తర్వాత ఇంకా చుట్టుపక్కల అంతా మొత్తం రౌండ్ తిరిగిన, ఆడేగా లేరు. మళ్ళీ వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు వచ్చి చాలాడి నైట్ అంతా కష్టపడి తీసినారు. ఆడ మెట్లు ఉన్నాయి, సెల్లు ఆడే ఉంది, టెంకాయ కొట్టింది. అయితే ఆమె చనిపోయింది తెలియదు, వాళ్ళు చంపేసిన తెలియదు. వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, ఇట్లా వెళ్ళిపోయిందని మళ్ళీ కూడా చెప్పలే. ఎవరు మా పెద్ద ఫోన్ చేసి చెప్పింది మాకు, ఇట్లా పోయిందంటే మీకు ఏమైనా ఫోన్ చేసిందని. మరుసటి రోజు మేము అంతకుముందు మేము ఫోన్ చేసినాం, మా అమ్మ చేసింది, మాట్లాడినా. మళ్ళీ మాకు పనులు ఉంటాయి కదా, మేము చేయలే. మా చెప్తే అప్పటికప్పుడు వచ్చేసి కేసు పెట్టిపోతే అది అయిపోయింది. వీటికి మెయిన్ రీజన్ వివాహితర సంబంధం పెట్టుకున్నాడు అని ఒక కారణమేనా? అవును మేడం. దానివల్లే రోజు టార్చ్ చేస్తా. వాళ్ళ మామ వచ్చి మాట్లాడతాడు, నువ్వు దానికోసం పోతున్నావే, దీనికోసం పోతున్నావే అని మాట్లాడతాడు. వాడు తాగి వచ్చి వాడు టార్చర్ పెడతాడు. ఈ టార్చర్ 10 సంవత్సరాలు పెళ్లి అయినప్పటి నుంచి ఇదే టార్చర్. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఫస్ట్ ఒకసారి ఆమె ఇద్దరు ముందు నుంచే వారికి ఉండింది, అఫైర్ ఉండింది. మా చెల్లెలు ఇష్టపడినాడు, ఆమె ఇష్టపడింది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అన్నా కదా వచ్చి
చేసుకున్నారు. అయిపోయింది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఒక సంవత్సరానికే మళ్ళీ ఇట్లా ఉన్నాడని చెప్పి మాకు తెలిసిన తర్వాత స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి పెద్ద మనుషులతో వాళ్ళే పోలీసులు మాట్లాడి ఇంకా ఇట్లా చేసినాడు అని చెప్పి లెక్క 50,000 లెక్క మళ్ళీ చైన్ అయితే 3 తులాలు అప్పుడు లెక్కలో 3 తులాలు ఇచ్చి సబ్జెక్ట్ నువ్వు ఆ పాప దారికి నువ్వు రాకూడదు, ఎవరు సపరేట్ వాళ్ళ జీవితం చేసుకోవాలని చెప్పి మళ్ళా మా ఇంటికాడికి పిలుచుకొని 1.5 సంవత్సరం 2 ఏళ్ళు అటు మా ఇంటికాడ పెట్టుకున్నాం. తర్వాత మళ్ళా స్టార్ట్ చేసుకుని మళ్ళా వాళ్ళు తిరుగుతాను. మా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఎవరు అనుమతి లేకుండా పెళ్లి చేసుకునేసినాడు. రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళా బాబుకు గర్భవతి చేసినాడు. మళ్ళా మేము స్టేషన్కి పోయినా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కోసం వాళ్ళు చెప్తాంలే అని చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను అంతే. ఇప్పుడు ఆమె భర్త ఎక్కడ ఉన్నారు? నాగరాణి గారి భర్త తెలియదు. నాగరాణి భర్త ఇప్పుడు ఎక్కడున్నారు మాకు తెలియదు. మాకు చూపిలా. వాళ్ళు కూడా మేము కంప్లీట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మేము రాయించినాం. ఇంతవరకు వాళ్ళను పట్టుకురాలా. ఇంతవరకు కూడా వాళ్ళు పట్టుకురాలా. అయితే మేము పట్టుకున్న సమయాన్ని బుక్ కూడా చెప్తా ఉన్నాం. కేసు వేసిన వెంటనే పిల్లకొచ్చి స్టేషన్ లో వేసుకోవాలి కదా, వేసుకోవాలా. వచ్చేసి ఇప్పుడు అడిగినా ఇప్పుడు అడిగి వచ్చే ఇంకా పట్టుకురాలా, పట్టుకొస్తాంలే అంటాను. ఇంకెప్పుడు పట్టుకొస్తారు, ఎప్పుడు మాకు న్యాయం చేస్తారు? మాకు న్యాయం చేస్తారని మాకు లేదు, చేయరు అనుకుంటా మాకు న్యాయం. 10 సంవత్సరాల నుంచి చెప్తాంటే ఎవరే కానీ ఏమే కానీ చెప్పలే. సత్తుకోమ ఏమికే చెప్పి మీ బావకి ఏమైనా చేశారా? చెప్పినా వాళ్ళ నాయనే కొట్టలేదంట. చెప్పుకో మామ, వాడు ఇటు తిరుగుతాడు మామ, చేస్తాడు మామ, నువ్వు దండించు మామ అంటే తాగేది నీ అమ్మ నాతలు పెడతాది. వచ్చా మా అమ్మోళ్ళు 3 మా చెల్లెలు 4 సార్లు వాసమేళ తాగింది. 4 సార్లు నేను బతికించుకున్నా మేడం. నేను మా చెల్లెలు ఒకసారి 4 సార్లు తాగింది బిడ్డ, నేను బతికించుకున్నా. 1 రూపాయలు ఇక్కడ పోయినా నా చెల్లెలు బతికి సంతోషం నాకు. మొన్న కూడా తాగింది, మొన్న రీసెంట్ 1 నెల 2 నెలలు అవుతుంది అంతే. మొన్న కూడా తాగింది, మొన్న కూడా నేను బతికించిన. వాళ్ళిద్దరు కోయిట్లో ఉన్నారు, మా అమ్మ మా నాయన. ఆ అమ్మ కోసం మా ఆమె కంటే మా ఎక్కువ కాదు చెప్పి కోయిట్ నుంచి వాళ్ళు వచ్చేసినారు. వచ్చి కూడా ఏం ప్రయోజనం లేకుండా ఒక్క మాట మాకంటే మీరు తెలాడకంటే పోయలే. తాగి వచ్చి ఇంటికాడ ఇంటికా ఉన్నాడు. పోయిందే 8 అవుతుంది, ఎక్కడ పోయింది ఏమో అని చెప్పి మాకు ఒక మాట ఫోన్ చేయొచ్చు కదా, చేయలే. మాకు ఫోన్ చేయలే. మీరే ఎంక్వైరీ చేసుకుని వెతుక్కున్నారా? మా పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పి మాకు ఫోన్ చేసి కనపడట్లేదు అని వాళ్ళు ఏం చెప్పినాడంట వాళ్ళకు. ఏమో అది ఎప్పుడు చేసాడో మనకు తెలియదు. ఏం చేసి అని చెప్పినట్ట. మాకు చేయొచ్చు కదా అయితే, ఆమెకి ఎన్ని పనులు ఉన్నాయేమో మాకు చెప్పలే. మాకు చెప్పిండే అప్పుడైనా వచ్చి మేము కాపాడుకుంది కదా. కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చే మళ్ళీ మేము ఈడికొచ్చా మా తెలియదు, నువ్వేం చేసుకున్నావన్నాడు. ఒక కూతురేనా మమ్మీకి? ఏం చేసుకున్నావు, నువ్వు కుదిరి ఏం చేసుకుంటావు చేసుకోపోయా అని మమ్మల్ని తిట్టినాడు. ఇంత ఎందుకు రా నాయన పదామని మేడం దారాడుకున్నామని ఆడ కంప్లీట్ ఇచ్చాక ఎన్ని కూడా లేకపోతే అలానిగా జరిగినాడా పోతాడు. రాడు బిడ్డలేమేమి నా పట్టించుకోడు. ఏది టైంలో నా బిడ్డ వాళ్ళు చూపించుకోవాలి. ఒక్క పూట కూడా చూపించిన వాళ్ళు కాదు. ఒక పూట కూడా పోయి పదామరమ్మ వారు రాలేదు కదా, నేను వచ్చారా తోడు చూపించుకొద్దామరని ఒక్క రోజు కూడా నా బిడ్డలకు పోయి హాస్పిటల్కి చూపించిన ఆట కాదు, మగోడు కాదు. వాడు పోతాడే మగోడు, 10 మంది కాడికి పోతాడు. చేసి పెట్టి ఉండు మామ వచ్చి నీకు మగుడు కావాలమ్మ, వాడు వచ్చి తిట్టా. ఇన్ని రోజులు భరాయించింది నా బిడ్డ వాళ్ళే చంపినారు, అబ్బా కొడుకే చంపినారు. అది తనకి తారా మెల్లగా నా కోడలు వచ్చేయదు, ఇచ్చేయదు, పిండా కూడా చేయదు, నా పాపకు పోయేదు అని పల్లెలందరికీ దానికి సారించుకుంటా ఉంటుంది. మన అమ్మగారింట్లో ఇచ్చిందని సంసారం చేయకపోతే పైచనం కొడక నలుగురు నీకు 6 మంది నీ పెదనాయన గారు చిన్నమ్మగారు నీకు ఇల్లు లేకుండా పోతుంది. చెప్పుకుంటే నా బిడ్డ అయితే పోవటమే పోయింటుంది. చచ్చిపోతే 5 నీళ్ళలో దుంకితే కడుపు ఊతుందే ఓదా. బయట పిన్ని పెట్టేవాడిది పెట్టేట్టే ఉంది,
ఒక్క బిడ్డ కూడా ఒక్క నీటిలో నీళ్లు కాలే సదాగుండా కడుపులు నల్లగరికి ఒక్క చుక్కడు అనే మాటే లేదు. పోస్ట్ మార్టంలో తేలిందా? వాళ్ళు ఏ లెక్కలు పోసేసేసారు మా బాబు. మాకేమో చెబుతాను మేము మా బిడ్డ మేము కొట్టుకుంటాను.